రాముడు ఆ రావణ సంహారం చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యలేదు. చెయ్యకుండా ఈ భూమి మీద 11,000 సంవత్సరములు ఉన్నాడు. ఎందుకు ఉండాలైన 11,000 సంవత్సరాలు? అవతారం యొక్క ప్రయోజనం రావణ సంహారం అయినప్పుడు రావణ సంహారం చేసినటువంటి రాముడు వెళ్ళిపోవచ్చు కదా. మిగిలిన అవతారాల్లో కాకుండా రాముడు రావణ సంహారం తర్వాత కూడా 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండడానికి కారణం ఎక్కడుంది? దాశరథి అని పిలిచారు కదా. విష్ణువు రాముడిగా పుట్టినప్పుడు దశరథ మహారాజు గారి కడుపునే ఎందుకు పుట్టాలి? అప్పుడు లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా. అంతమంది ఉన్నప్పుడు ఏ తల్లి తండ్రి కడుపున పుట్టకూడదు? దశరథుణ్ణి ఎందుకు తండ్రిగా ఎంచుకోవాలి? ఎంచుకుని దశరథుడు కడుపునే ఎందుకు పుట్టాలి రాముడు? అది తెలిస్తే తప్ప గోపరాజు గారు అసలు దాశరథి అని ఎందుకు పిలిచారు అన్నది అర్థం కాదు. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చింది. పరమవృద్ధుడైపోయాడు. జుత్తు ముగ్గు బుట్టయిపోయింది. ఇంచుమించుగా ఆయనకి అవసాన కాలం సంప్రాప్తమైపోతోంది. ఒక భార్య యందు జన్మించలేదని పత్నులను ముగ్గురిని స్వీకరించాడు. పత్ని వేరు, భార్య వేరు. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞం చేసినా, యాగం చేసినా, వ్రతం చేసినా, పూజ చేసినా తన పక్కన కూర్చోడానికి అధికారం ఉన్నటువంటి వారిని పత్ని అంటారు. మనం లోకంలో సాధారణంగా ఈవిడ నా భార్య అండి అంటుంటారు.